బిగ్ బాస్ కప్పు వెనక్కి ఏదైనా సరే సాధించుకోవడం చాలా కష్టం. సాధించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కానీ కష్టపడి సాధించుకున్న దాన్ని పోగొట్టుకోవడం చిటికలో పని. ఇలా పోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పరిస్థితి అలాగే ఉంది. రోజు మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం. రాజకీయాల్లో జరుగుతున్న ఎత్తులు పై ఎత్తులు అంతర్గత విషయాల గురించి కూడా మాట్లాడుకుంటాం. అలాంటిది ఈరోజు బిగ్ బాస్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనకెందుకన్నా బిగ్ బాస్ అది ఒక చెత్త షో అనేవాళ్ళు ఉన్నారు, ఆ షోని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేకపోయినా అసలు ఏం జరుగుతుందా, వీళ్ళు ఎలా నాటకాలు డ్రామాలు వేస్తున్నారని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, రకరకాలుగా కూడా. మొత్తంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ షో, కోట్లాది మంది వీక్షించే షో, కోట్లాది మంది తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లేసే ఒక షో. సో కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆదరించే ఒక షో కాబట్టి, అదే క్రమంలో ద్వేషించే షో కూడా షో కాబట్టి ఖచ్చితంగా మనం దాని గురించి మాట్లాడుకోవాలి. పల్లవి ప్రశాంత్ పైన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏవనగా ప్రశాంత్ని చేర్చారు. రేపో మాపో పల్లవి ప్రశాంత్ని అరెస్టు చేయొచ్చు. ఈ వీడియో చేసే నాటికి, మీరు చూసే నాటికే బహుశా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. అరే మొన్ననే కదా బిగ్ బాస్ ట్రోఫీ పట్టుకుని బయటకు వచ్చి విజయకేతనం ఎగరవేశాడు. అరే ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి 105 రోజుల పాటు హౌస్లో ఉండి హేమా హేమి లాంటి సెలబ్రిటీలందరినీ కూడా వెనక్కి నెట్టి ఒక బిగ్ బాస్ కప్పు కొట్టాడు. నిజంగా అభినందనీయం. ఒక సామాన్యుడు పొలంలో పని చేసుకున్న ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లాంటి షోకి వచ్చి ట్రోఫీ కొట్టడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఖచ్చితంగా అభినందించి తీరాలి. కానీ ఏమైంది, బిగ్ బాస్లో 105 రోజుల పాటు ఉన్న పల్లవి ప్రశాంత్ వేరు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ వేరు. బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ నాటకాలు ఆడాడు, డ్రామా ఆడాడు, అది మొత్తం నటనే. అతని నిజ స్వరూపం ఇది అని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఎవరైతే ఆదరించారో వాళ్ళే వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎవరైతే ఓట్లేశారో వాళ్ళే తిట్టిపోస్తూ ఉన్నారు. అరే 2-3 రోజుల్లోనే పల్లవి ప్రశాంత్ ఎందుకింత వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు? నేనేమీ పల్లవి ప్రశాంత్కి వ్యతిరేకంగా ఇవిడే చేయట్లేదు. కానీ ఒక విజయం సాధించాక విజయ గర్వం ఎవరికైనా ఉంటుంది. ఆ విజయ గర్వాన్ని ఇక్కడ దాకా మాత్రమే తీసుకోవాలి. అది ఎవరైనా సరే, సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా, రైతు బిడ్డ అయినా, ఏ బిడ్డ అయినా సరే. కానీ ఇక్కడికి తీసుకుంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో అదే జరుగుతుంది. నిజంగా పల్లవి ప్రశాంత్ విన్నర్, ఓకే, అభినందనీయమే. కానీ మిగతా కంటెస్టెంట్లందరూ ఏమి తక్కువ కాదు. శివాజీ కానీ, యావర్ కానీ, ప్రియాంక కానీ, అమర్దీప్ కానీ, అర్జున్ కానీ ఎవరు తక్కువ కాదు. అందరూ చాలా చక్కగా ఆడారు. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ షో. వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్, వినోదం ఇవ్వడంలో కొంత పల్లవి ప్రశాంత్ వెనకే ఉన్నాడని చెప్పాలి. బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు బాగా ఆడాడు, దాంట్లో డౌటే లేదు. ప్రాణం పెట్టాడు. టాస్క్లు బాగా ఆడాడు. తన ఆట తీరు మెరుగుపరుచుకోవడానికి శివాజీ సలహాలు, సూచనలు చాలా చక్కగా పనిచేశాయి కాబట్టే విన్నర్ అయ్యాడు. ఏమాత్రం డౌటే లేదు. సో మిగతా వాళ్ళందరూ ఏమీ పల్లవి ప్రశాంత్ కంటే తక్కువేం కాదు. కానీ ఒక సామాన్యుడు అక్కడ దాకా వచ్చాడు కాబట్టి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే ప్రజలు కూడా ఆదరించారు. అదేంటో కానీ మన దౌర్భాగ్యం, ఒలింపిక్స్ గేమ్లో మన భారత జాతీయ పతాకాన్ని రెప్పలాడించి అక్కడ కప్పులు కొట్టే వాళ్ళకి అభిమానులు ఉండరు, అభిమాన సంఘాలు ఉండవు, కనీసం ఒక స్టేటస్ కూడా పెట్టవు. కామన్వెల్త్ కానీ, ఒలింపిక్స్ కానీ, నేషనల్స్ కానీ పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరికి గుర్తుండవు. కానీ బిగ్ బాస్ పెట్టే ఆటలు ఆడే వీళ్ళకు మాత్రం ఫ్యాన్స్ ఉంటారు, అభిమాన సంఘాలు ఉంటాయి, రచ్చలు ఉంటాయి, సోషల్ మీడియాలో పోస్టులు ఉంటాయి, కోట్లాది మంది ఉంటారు అభిమానులు. ఇవంతా కూడా నిజంగా ఆశ్చర్యకరం, దౌర్భాగ్యం అనమాట ఇది సమాజంలో. ఈ ఎంటర్టైన్మెంట్ షోనే కాదన్ను, కానీ దేశ కీర్తిని ఇనుమడింపజేసే క్రీడాకారులకేమో ఎవడో ఫ్యాన్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఫ్యాన్స్ ఉంటారు. ఏ మాటలు అవన్నీ, పాకడం, దేకడం, గెంతడం. సో బిగ్ బాస్ హౌస్లో అవే ఆటలు. ఆ ఆటలు ఆడి ఏదో గెలిస్తే ఒలింపిక్స్ ఏదో గెలిచేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అభిమానులందరూ కూడా. ఇప్పుడు ఆ అభిమానులతోనే వచ్చింది రచ్చ, ఆ ఫ్యాన్స్తోనే వచ్చింది రచ్చ. ఆ ఫ్యాన్స్ వల్ల కేసులో ఇరుక్కున్నాడు పల్లవి ప్రశాంత్. ఆ ఫ్యాన్స్ వల్ల A1గా పల్లవి ప్రశాంత్ని చేర్చారు జూబ్లీ హిల్స్ పోలీసులు. రన్నరప్ అమర్దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చారు. బయటకు వచ్చాక సహజంగానే ఒక ర్యాలీ ఉంటుంది. అభిమానులు దాన్ని ఎవరు తప్పు పట్టరు. పూలదండలు, అభిమానాలు, ఇవన్నీ, పూల వర్షాలు ఇవన్నీ కూడా ఉంటాయి, దాన్ని ఎవరు కాదనరు.
కానీ బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు గొడవపడ్డారు. జూబ్లీ హిల్స్ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అమర్దీప్ని విన్నర్గా ప్రకటించాలని కొంత తప్పు వాళ్ళది కూడా ఉంది, అమర్దీప్ అభిమానులది కూడా. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులందరూ కూడా రెచ్చిపోయారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగాక పోలీసులు ఏం చెప్పారు, బిగ్ బాస్ నిర్వాహాలు కూడా కలుగు చేసుకుని పల్లవి ప్రశాంత్ని మరొక గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇరు పక్షాల అభిమానులు బాహాబాహికి దిగుతూ ఉన్నారు, వాహనాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆడవాళ్ళు అలాగే మహిళా కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా ఓ రకంగా మొనాజుకు పాల్పడ్డారు. సో ఆ విధంగా పోలీసులు హెచ్చరించిన, బిగ్ బాస్ నిర్వాహకులు హెచ్చరించిన పల్లవి ప్రశాంత్, అతని అభిమానులు, అతని సోదరులు వీళ్ళందరూ కూడా కొంతమంది వినకుండా పోలీసుల ఆదేశాలను ఖాతరు చేసి బయటకు వచ్చి ఓపెన్ టాప్లో హడావిడి చేశాడు పల్లవి ప్రశాంత్. దాని ఫలితం ఏంటంటే ఆర్టీసీ బస్సులు 6 ధ్వంసం చేశారు. మహిళా కంటెస్టెంట్లు రోడ్డు మీద వెళ్ళే కార్లు ధ్వంసం చేశారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు. కారులో వెళుతున్న గీతూ రాయల్ ఆవిడ దారద్దాన్ని పగలగొట్టి ఆవిడని టచ్ చేసి ఆవిడని లాగే ప్రయత్నం చేశారు. అశ్విని కారు పగలగొట్టారు. ఎంత బేభత్సం చేయాలో జూబ్లీ హిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర మొత్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఆల్రెడీ చూసే ఉంటారు, మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. పోలీసులు చెప్పినా వినకుండా అయితే పోలీసులు అయితే మామూలుగా కొడతలేరు. ఎందుకు ఇలా ఒక రైతు మీద కప్పు సాధించిండు, మీరు అట్లా చేయడం తప్పు. సో మొత్తాన్ని ప్రశాంతంగా బయటకు వచ్చిండు. వాళ్ళ ప్రేమని పోలీసులు అయితే మన ఘోరంగా కొట్టిరు తెలుసా. సార్ నేను ఇంటికే పోతున్నా సార్. వాళ్ళని మొత్తం కవర్ వాళ్ళని కవర్ చేయండి, పోలీసులు కవర్ చేయండి. డ్రైవర్ ని ప్రాణాలు పోతే లాంగ్ విషయం ఉంది చెప్తున్నా. అన్న ఏందన్నా ఇది, ఒక రైతు బిడ్డ కింద విలువిస్తలేరు. ఏం చేయాలరా, వద్దంటారు పోలీసులే వద్దంటారు. అరే కార్లు పగలగొడతా ఉంటే, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేస్తూ ఉంటే రైతు బిడ్డ ఏంటి, ఇంకోటేంటి? శాంతి భద్రత సంస్థ తలెత్తేటప్పుడు అక్కడ పోలీసులకి ఎవరైనా ఒకటే. రైతు బిడ్డ ఉన్నా, సెలబ్రిటీ ఉన్నా, పల్లవి ప్రశాంత్ ఉన్నా, అమర్దీప్ ఉన్నా, శివాజీ ఉన్నా, ఎవరైనా ఒకటే. మీరున్నా, నేనున్నా. మాట్లాడితే రైతు బిడ్డ ఆ కార్డు వాడడం బాగా ఎక్కువైపోయింది. రైతు బిడ్డే కాదనరు, భూమి బిడ్డే కాదనరు. ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి. ఇలా శాంతి భద్రతల సమస్య తలెత్తి విధ్వంసం సృష్టించే దగ్గర కూడా నేను రైతు బిడ్డని, నేను విజేత వచ్చాను, మీరు సహకరించండి అని పోలీసులు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. సో అది పోలీసులు బ్రతిమలాడినా వినల. ఇంకోటి కూడా చూద్దాం, యాటిట్యూడ్. పంచ పైకెత్తి అవసరమై తొడలు పెట్టి అభిమానులు రెచ్చగొట్టే విధంగా ఆ తర్వాత అశ్విని మరో కంటెస్టెంట్, ఆవిడ కారు పగలగొట్టారు. ఆవిడ ఆవేదన కూడా చూడండి ఒకసారి. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారి అండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? సైకో ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడేది దానికోసమే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్ గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము ఇది జరిగింది. అందుకనే పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా సీరియస్ అయ్యారు. ఆయన కూడా ఆర్టీసీ తరఫున ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కార్లు ధ్వంసం చేసి, ఆడవాళ్ళని టచ్ చేసి, బస్సులు ధ్వంసం చేసి, అసలు ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉందా సమాజం మీద? కనీసం కుటుంబం పట్ల ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? వచ్చే అలాగా
ప్రజా ధనాన్ని, ఒక విధంగా ప్రజల ఆస్తి ఆర్టీసీ బస్సులు, వాటిని ధ్వంసం చేశారంటే వీళ్ళకి కుటుంబం పట్ల కానీ సమాజం పట్ల కానీ ఏమాత్రం బాధ్యత లేదు. ఇలాంటి ఫ్యాన్స్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. వాళ్ళని మరింత రెచ్చగొట్టేలాగా ప్రవర్తించకూడదు. ఏమో కొంతమంది అసాంఘిక శక్తులు రావచ్చు, మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్దీప్ ఫ్యాన్స్ అని. సో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీసులకు సహకరించాలి. మనం కూడా మీసాలు బెళేసి తొడలు కొట్టేసి కార్లు ఎక్కి ఓపెన్ టాప్లో హడావిడి చేస్తే ఆ సైకో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరూ అట్లా కొంతమంది ప్రతి అభిమానికి ఉంటారు, సినిమా హీరోలు కూడా ఉంటారు, నిజమైన ఫ్యాన్స్ ఉంటారు, కంట్రోల్ చేయలేని ఫ్యాన్స్ ఉంటారు, సైకో సాడిస్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా అలాంటప్పుడు పోలీసుల మాట వినాల్సింది పల్లవి ప్రశాంత్. అదొకటి అయితే తప్పు. అందరికీ కూడా నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, నేను ఇక్కడ ఇవ్వలేను, మా ఊరు రండి అన్నారట. చాలామంది యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్, ఆ ఊరు వెళ్ళారు. 8 గంటల పాటు వెయిట్ చేయించారట పల్లవి ప్రశాంత్, ఆయన కుటుంబ సభ్యులు, ఆ ఛానల్ వాళ్ళందరినీ కూడా. చివరికి 8 గంటల తర్వాత మా పొలం రండి, పొలంలో ఇస్తాను ఇంటర్వ్యూలు అని. సరే అక్కడికి వెళితే నేను ఒక్కొక్కరికి ఇవ్వలేను, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఒకేసారి వాయిస్ ఇస్తాను అంటే అప్పుడు ఒప్పుకోలేదట. ఒక విధంగా చెప్పాలంటే ఒకేసారి ఒక 50-60 ఛానల్ వెళ్తే అతను కూడా మాట్లాడలేడు. ఇది కూడా గమనించాల్సిన అంశం. ఎంతసేపు మాట్లాడతారు? ఒక ఛానల్కి ఒక పావు గంట 20 నిమిషాలంటే కష్టం. సో నేను ఒకరోజు ఒక 5 ఛానల్, మరొక రోజు ఒక 5 ఛానల్ ఇలా మాట్లాడితే పోయేది. బట్ నేను ఇస్తాను అందరికీ వచ్చేయండి అనగానే అందరూ పొలవమంట 100 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి గజ్వేల్ దగ్గరికి వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా ఒక వివాదం. ఈ క్రమంలో ఒక ఛానల్ విలేకరి ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నాకు వచ్చిన ప్రైజ్ మనీని రైతుల కోసం ఖర్చు పెడతా అన్నాడు. ఇదే క్రమంలో ఒక 13 ఊర్లకు సంబంధించి ఏదో ఆ ఛానల్ విలేకరి ప్రస్తావిస్తే అక్కడ కూడా ఒక యాటిట్యూడ్ చూపించాడు. పల్లవి ప్రశాంత్ని ఇష్టపడేవాళ్ళు, అరే రైతు బిడ్డ, ఒక సామాన్యుడు, మట్టిలో పనిచేసే ఒక వ్యక్తి విన్నర్ అయ్యాడని అభిమానించే వాళ్ళకి ఆ మాటలు మింగుడు పట్టలేదు. నాకు సీఎం సీట్ ఇస్తే ఆ 14 ఊళ్ళో నేను ఆదుకుంటా. నువ్వు అంటున్నావు కదా 14 ఊళ్ళు అంటే నేను ఒక రైతు బిడ్డని, మామూలు రైతు బిడ్డని. ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు? ప్రతి ఒక్క రంగంలో ఎన్నుకున్నాడు. బరాబర్ రైతు బిడ్డనే రైతుకు సాయం చేయాలి, రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన. బరాబర్ రూపాయి ఎట్లా చేస్తానో నేనే మీకు చూపిస్తా. నాకు వచ్చిన పైసా నాకు కాదు, రైతులకని చెప్పిన. అక్కడ అదే చెప్పినా, ఇక్కడ అదే చెప్తా. 14 ఊళ్ళని ఆదుకునే నాకు ఏదైనా పదవి ఇస్తే వాళ్ళని ఆదుకుంటా. ఎట్లా పడుతుంది రైతుల కోసం? ఇంకా ఇవి కాకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రైతుల కోసం? మీరు చూస్తారు కదా, చూపిస్తా, బరాబర్ చూపిస్తా. ఛానల్తో బరాబర్ చూపిస్తున్న ఒక యాటిట్యూడు. ఏదో 13 గ్రామాల గురించి ప్రస్తావిస్తే నాకు సీఎం సీట్ ఇవ్వండి, నాకేదో ఒక పదవి ఇవ్వండి. ఎందుకంత యాటిట్యూడు? సీఎం పదవి కావాలా? ఒక ప్రశ్న అడిగారు 13 గ్రామాలు, నాకు చేతనంత సహాయం చేస్తాను అంటే ఒక్క మాటతో వెళ్ళిపోయేది. ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ అభిమానాలు మరింత చూరగొనేవాడు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో బయటకు వచ్చిన దగ్గర నుంచి బిగ్ బాస్ హౌస్, ఆయన ఇంటికి వెళ్ళిన దాకా, సొంత గ్రామం వెళ్ళిన దాకా, వెళ్ళాక కూడా ఒక రకమైన విజయ గర్వాన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ చూపించాడు పల్లవి ప్రశాంత్ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పల్లవి ప్రశాంత్ పైన వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా పల్లవి ప్రశాంత్ నిజంగా అభినందనీయం. కప్పు గెలుచుకున్నారు, కష్టపడ్డారు. కానీ దాన్ని నిలబెట్టుకోండి, యాటిట్యూడ్ మార్చుకోండి. మిమ్మల్ని చూసి మరింతమంది రైతు బిడ్డలు, మరింతమంది సామాన్యులు మనం కూడా వెళ్ళొచ్చు ఇలాంటి షోస్కో, లేదంటే క్రీడల్లోకో మనం కూడా గెలవచ్చు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని వాళ్ళలో నింపండి. కానీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపించకూడదు అని ప్రేక్షకులు అనుకునేలాగా మాత్రం చేసుకోకూడని ఒక చిన్న సలహా మాత్రమే. మరి బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపైన ఏమైనా స్పందిస్తారా? కప్పిచ్చేసాం, మాకు సంబంధం లేదు అంటారా, లేదంటే కప్పు వెనక మరలా తీసేసుకుంటారా ఈ కేసు నేపథ్యంలో అన్నదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన, పల్లవి ప్రశాంత్ ఇష్యూ పైన, ఆయన పైన కేసు నమోదు చేయడం పైన నేనేమైతే వ్యాఖ్యలు చేశాను ఆ అంశం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.